జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు లోకేష్ గారు రాజీనామా ఇచ్చేంత వరకు రిలే నిరాహార దీక్షలు, అదేవిధంగా ప్రజలకు, స్టూడెంట్స్కు, యువతలకు, జెన్సెట్కు, స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా ఆధారంగా నిలబడే విధంగా ఈరోజు ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నాం. స్వచ్ఛందంగా స్టూడెంట్స్, యువతలందరూ వచ్చి మేము కూడా జగనన్న సైతం ఉన్నాము, మేము కూడా డిఎస్సిలో జరిగిన అవకతవకల గురించి మేము కూడా గలం వినిపిస్తామని స్వచ్ఛందంగా వచ్చినారు. ఈరోజు ఒకటే మాట అడుగుతున్నాం, కూటమిలో మీరు కూడా భాగంగా ఉన్నారు. ఆ రోజు నరేంద్ర మోదీ గారు ఆయన పసిగట్టి స్టూడెంట్స్ పట్ల న్యాయం చేయాలని చెప్పి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా ఇచ్చేశారు. ఈరోజు మీరు కూటమిలో కూడా భాగంగా ఉన్నారు, అయినా కూడా మీకు చిత్తశుద్ధి లేదు. డిఎస్సిలో ఎన్ని అవకతవకలు జరిగినాయని జగన్మోహన్ రెడ్డి గారు ప్రూఫ్తో సమేత మీకు చూపించినారు. చాలామంది స్టూడెంట్స్ బయటికి వచ్చి ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళకి ప్లేస్మెంట్ లేదు అని బాధపడుతున్నారు. స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి ఎవరైతే నాట్ ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరు ఈరోజు డిఎస్సిలో అపాయింట్మెంట్ ఇచ్చిన ఘనత మీది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 1,35,000 ఉద్యోగాలు ఇచ్చినారు సచివాలయం. ఎక్కడ కూడా కరప్షన్కి తావు లేకుండా చాలా ట్రాన్స్పరెన్సీగా చేశారు. ఈరోజు నిన్న అమలైన చేనేత కార్మికులకు కూడా మనం చూస్తున్నాం, దాంట్లో కూడా ట్రాన్స్పరెన్సీ లేకుండా టైర్ పంచర్ వేసే వాళ్లకు కేవలం టీడీపీ కార్యకర్తలు మాత్రమే ఇస్తున్నారు. ఈరోజు తల్లిదండ్రుల పరిస్థితి ఏం కావాలో మీరందరూ కూడా చెప్పండి. డిఎస్సి గురించి మీరు స్పందించి, మీకు భయం లేదు కదా, మీరు నీతి నిజాయితీగా ఉండిందే అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే విధంగా సిబిఐ ఎంక్వైరీకి మీరు తయారు కావాలి. ఎందుకంటే మీలో లొసుగులు ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు భయభ్రాంతులు గురి చేసి ఈరోజు ఏదో తప్పుడుగా ప్రెస్ మీట్ పెట్టడం, కౌంటర్ పెట్టడం చేస్తున్నారు. ఈరోజు ఇదే పెనుగొండ నియోజకవర్గంలో చాలామంది యువతులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 3,000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి సవితమ్మ ఎలక్షన్లు వాగ్దానం చేసి ఈరోజు మరీ చూస్తే పాలసముద్రంలో ఉన్న దిక్కరగౌడంలో రమణ రోడ్ వచ్చింది, ఎత్తరా దించరా అనే విధంగా ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా బాధాకరంగా ఉంది. లోకేష్ గారు, మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్గా కొనసాగే అర్హత మీకు లేదు. మీరు వెంటనే దిగిపోవాల్సిందే. అదేవిధంగా నిరుద్యోగ భృతి మీరు ఇస్తానని చెప్పినారు, 3,000 ఎప్పుడో అమలు చేస్తారు చెప్పండి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఇవ్వకుండా చాలామంది స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో వాళ్ళు ఎడ్యుకేషన్ అయిపోయినా కూడా మార్క్స్ కార్డ్ ఇచ్చే పరిస్థితిలో ప్రిన్సిపల్స్ లేరు, వైస్ ఛాన్సలర్స్ లేరు. ఎందుకు మీరు స్టూడెంట్స్ లైఫ్లో చెలగాటలు ఆడుతున్నారు? ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని రాజీనామా చేసి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ పెట్టండి. నిజాలు అక్కడే తేలిపోతుంది అని చెప్పి, ఎందుకంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పినారు, నా కుమారుడు ఎక్కడైనా తప్పు చేస్తే మేము ఏంటికైనా సిద్ధమన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేసి వెంటనే మీ సుపుత్రుడిని, మీ కుమారుడి రెసిగ్నేషన్ ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ పార్టీ జెన్జెడ్ తరఫున, యువతల తరఫున, స్టూడెంట్స్ తరఫున, డిఎస్సిలో మోసపోయిన ప్రతి ఒక్కరి తరఫున ఈ పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి మేము ఈరోజు కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తున్నాం. ఇది మెగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి కాదు. లోకేష్ బాబు గారు వెంటనే నిరుద్యోగ భృతి, వెంటనే ఫీజు రియంబర్స్మెంట్, వెంటనే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.